ప్రత్యేక హోదా కోసం సిరిమల దీక్ష చేస్తున్నారు. అది దొంగ దీక్ష. ఆమె చేసేదంతా దొంగ దీక్ష. మన తెలంగాణలో చేసి వచ్చింది, అక్కడ పోయింది, ఇక్కడ మళ్ళీ ఆంధ్రలోకి వచ్చింది. ఆమెదేముంది? ఆమె అటు ఇటు కానీ మనిషి కానీ ఆమెదేముంది? ఇప్పుడు ఒక పార్టీలో నిక్కరం ఉందా? ఏం లేదు. ఆమె చేసేదంతా దొంగ దీక్ష. సిరిమల చేసే దొంగ దీక్ష కాకపోతే ఏముంది? ఆమె వల్ల ఏమవుద్ది? ఇన్ని పార్టీలు ఏకమైనా కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఆమెకి ఏమీ లేదు, ఒక ఆంధ్రలో ఒక సీటు లేదు. ఆమె ఏం చేస్తుంది? ఏదో స్వార్థం కోసం అలా దొంగ దీక్ష చేస్తుంది. ప్రత్యేక హోదా కోసం నేను దీక్ష చేస్తాను. అవును, నేను చేస్తాను. ప్రత్యేక హోదా తెప్పించుద్దా? వల్ల అవుతుందా? ఒక పార్లమెంట్ సభ్యు లేదు, ఒక ఎమ్మెల్యే సీటు లేదు, ఏమీ లేదు ఆంధ్రలో. అవి తెప్పించే 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాటం లేదు. ఒక 10 రోజులు పోరాటం చేసుకొస్తావు ప్రత్యేక హోదా? ఏదో 4 ఓట్లు రావుతాయని ఆమె ఏదో ఆమె తీస్తుంది దొంగ దీక్ష. ఎన్నాళ్ళకు గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? అదే దొంగ ఓట్ల కోసమే. ఏమైనా ఒక 4 ఓట్లను ఆంధ్రలో వస్తేమో ఆమె పేరు ఇప్పుడు ఆమె పీసీ అధ్యక్షురాలకు ఇచ్చారు కదా, ఆ ఓట్ల కోసం ఆమె అలా తయారైంది. అంత తప్పితే ఆమెకి ఏమీ ఉండదు.